నీ చేతిలో డబ్బుంటే నా చాకిలో దమ్ముందిరా. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మీ ఫొటోస్తో వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా ఈ వీడియో నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్గా మీరు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి క్యాప్కట్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి, ఒకవేళ మీ మొబైల్లో లేకపోతే. అండ్ మీకు తెలిసిందే క్యాప్కట్ యాప్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్గా VPN కనెక్ట్ చేసుకోవాలని. ఇక్కడ నేను VPN కనెక్ట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. క్యాప్కట్ యాప్ నేను ఓపెన్ చేసుకుంటాను. అండ్ క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు ప్రీవ్యూలో చూసిన వీడియో ఉంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ వీడియోని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకుంటాను. వీడియోని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఉంటుంది వీడియో. నీ చేతిలో డబ్బుంటే నా. ఓకే, వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. ఒకసారి కింద ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్లో మనకి ఇక్కడ సింపుల్గా ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది. ఈ వీడియో నుంచి ఆడియోని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే ఇక్కడ లిరిక్స్ ఉన్నాయో అక్కడ వరకు వీడియో ఉంచి, ఎక్కడైతే నా ప్రీవ్యూ వీడియోలో ఇక్కడ ఫొటోస్ వస్తున్నాయో అక్కడ వరకు మనం వీడియో మీద క్లిక్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి. ఇక్కడ స్ప్లిట్ చేసుకొని ఇక్కడ నేను ఇచ్చిన వీడియో నుంచి ఈ ఏదైతే ఫోటో స్పాట్ ఉంటుందో ఈ ఫోటో స్పాట్ని డిలీట్ చేసేయాలి. అండ్ డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి మీ ఫొటోస్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నా ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. ఫోటోని ఈ విధంగా ఫిట్ చేసుకుంటాను. ఓకే సో ఈ విధంగా నేను ఒక 3 ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను ఈ విధంగా. సో మీరు కూడా 3 ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఓకే, అండ్ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో డ్యూరేషన్ వచ్చేసి ఇక్కడ 2 సెకండ్ వరకు చేసుకోండి దీని డ్యూరేషన్. అండ్ సెకండ్ ఫోటో డ్యూరేషన్ కూడా 2 సెకండ్ వరకు పెట్టుకోండి. అండ్ థర్డ్ ఫోటో డ్యూరేషన్ కూడా ఇక్కడ 2 సెకండ్ వరకు పెట్టుకోండి. ఓకే, కొంచెం 2.3 సెకండ్ ఉన్నా పర్వాలేదు. ఓకే, లాస్ట్ ఫోటో డ్యూరేషన్. ఈ విధంగా ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్గా సింపుల్గా ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మనకి అన్ఫోల్డ్ యానిమేషన్ ఉంటుంది. ఈ యానిమేషన్ని 0.7 సెకండ్ వరకు యాడ్ చేసుకోవాలి. సెకండ్ ఫోటో కూడా ఇదే యానిమేషన్ ఇవ్వాలి. ఓకే, అండ్ థర్డ్ ఫోటో కూడా ఇదే ఇన్ యానిమేషన్. ఓకే, అన్ఫోల్డ్ ఇదే ఇవ్వాలన్నమాట, అన్ఫోల్డ్. ఓకే, అండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో స్పాట్ ఇక్కడ వరకు ఈ పొజిషన్లో తీసుకురావాలి. అండ్ ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ట్రెండింగ్లో ఇక్కడ కెమెరా మూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ లేకపోతే ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఇందులో కూడా కెమెరా మూవ్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. స్పీడ్ని ఇక్కడ ఫుల్ చేసుకోవాలి. బ్లర్ని 0 చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంటెన్సిటీ 40 చేసుకోవాలి. గ్లోని 0 చేసుకోవాలి ఇక్కడ. అండ్ సైజ్ని మనం ఇంతే ఉంచేసుకోవాలి. అండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకురావాలి ఇక్కడ. ఓకే, ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇదే పొజిషన్లో తీసుకురావాలి. మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు నేచర్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. నేచర్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నేచర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సింపుల్గా లైటింగ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఇది రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఈ లైటింగ్ ఎఫెక్ట్ని కూడా ఇక్కడ ఎండ్ వరకు తీసుకురావాలి. తీసుకొస్తే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వీడియో యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.